అతడు నెత్తి మీద చేయబెట్టి నూనె రాసి ప్రార్థన చేసే దెయ్యం పోవటం కాదు. అభిషక్తుడైన వాడు మీటిన యొక్క ఆ సితార వాయిద్యపు యొక్క ధ్వని మూలంగా సాతాను పారిపోయింది. అభిషక్తులు ఉన్నారా? జాగ్రత్తగా ఉండాల్సిన యొక్క బాధ్యత ఉన్నది. బలిపీఠాల మీద యొక్క దైవజనులు నిలబడినప్పుడు, కొదమ సింహాలుగా ఉన్నప్పుడు, ఎదుట మినిస్టర్లు ఉండని, నరేంద్ర మోడీ ఉండని, చంద్రబాబు నాయుడు ఉండని, ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదా. వాళ్ళు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో కానీ ప్రపంచానికి దైవజనులమేమో. దావీదు ఎంత అభిషక్తుడో మనం ఎరుగుదుము. అతడు నెత్తి మీద చేయబెట్టి నూనె రాసి ప్రార్థన చేసే దెయ్యం పోవటం కాదు. అభిషక్తుడైన వాడు మీటిన యొక్క ఆ సితార వాయిద్యపు యొక్క ధ్వని మూలంగా సాతాను పారిపోయింది. అంత అభిషక్తుడు. గమనించండి, విశ్వాస బృందమైన సేవకుల బృందమైన అభిషక్తుల వెనకాల ఖచ్చితంగా అపవాది దాడి చేస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆ అభద్రతాభావం పౌలు మీద కూడా ఉంది. నేనేమన్నా భ్రష్టుడని అయిపోతానేమో, అంతకన్నా కొమ్ములు దిగిన వాళ్ళేం కాదు మనం. ఈరోజు అభిషక్తుడు అని అంటే గనక ఖచ్చితంగా అపవాది దాడి చేయటానికి సిద్ధముగా ఉంటాడు, వెంబడించి ఉంటాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అభిషేక తైలము ఉన్నదా, సాతాను ఖచ్చితంగా వెంబడిస్తాడు. దావీదు అభిషక్తుడు, వెంబడించింది. సాంసోన్ అభిషక్తుడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వేలాది మందికి సమాధానం చెప్పి హతమార్చిన వాడు శాంసన్. పడిపోయాడు. అయ్యో బలాజ్యులు పడిపోయిరే. అభిషక్తుడు యేసేపు, కానీ అపవాది పక్కనే ఉంది. ఈ ముగ్గురు విషయంలో గనక మనం ఆలోచన చేస్తే, అభిషేకం కలిగిన యొక్క దావీదు పాపం 100% పాపం చేశాడు. 100% పాపం చేశాడు. కానీ 100% దిద్దుకున్నవాడు దావీదు. కాబట్టే దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పాడండి. అంత తప్పు కొడుతూ దేవుని స్తుతిద్దామా. దావీదు విషయం చూస్తే పాపం చేసుకున్నాడు, ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూచాం. సాంసోను మనం చూసినట్లయితే గనక పాపం చేశాడు, ఒప్పుకోకుండానే అలాగే ఉండిపోయాడు. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే గనక అసలు పాపమే అంటకుండా ఉన్నవాడిగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఒకడు పాపము చేశాడు, దాన్ని ఒప్పుకొని సరి చేసుకున్నాడు. సాంసోన్ పాపము చేశాడు, ఆ ఒప్పుబాటు దిద్దుబాటు లేని వాడిగా చరిత్ర ఘనహీనముగా ఉన్నట్లుగా మనం చూచాం. కానీ యోసేపు యొక్క జీవితం చూసినట్లయితే కనుక పాపం ఎక్కడ దరి రాకుండా తాను కాపాడుకున్నవాడుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అభిషక్తులు ఉన్నారా? జాగ్రత్తగా ఉండాల్సిన యొక్క బాధ్యత ఉన్నది. కాబట్టి దావీదంతటి వాడు పాపంలో పొరలాడినంత మాత్రాన దైవజనుడైన యొక్క ప్రవక్త అయిన యొక్క నాతాను అతన్ని హెచ్చరించినప్పుడు, నేను ఒక మాట చెప్తాను, బలిపీఠాల మీద యొక్క దైవజనులు నిలబడినప్పుడు, కొదమ సింహాలుగా ఉన్నప్పుడు, ఎదుట మినిస్టర్లు ఉండని, నరేంద్ర మోడీ ఉండని, చంద్రబాబు నాయుడు ఉండని, ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదా. వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో కానీ ప్రపంచానికి దైవజనులమేమో. ప్రపంచానికి ఎక్కడ వెళ్ళినా సరే మేము దైవజనులమే. మా పోస్ట్ ఎక్కడ మారదంతే. ఆమేన్. ఏ దేశంకి వెళ్ళా నువ్వేం చేస్తున్నామంటే మేము దైవజనులని చెప్పుకోవడానికి, గర్వించడానికి దేవుడు ఆ పదవి మమ్మల్ని నమ్మి మాకు అప్పగించిన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం దిగిన తర్వాత నేర్చుకోవాలి వస్తే కనుక చిన్నపిల్లడు కూడా నేర్చుకోవాల్సిన సంగతి ఉంటే చిన్న పిల్లడు కూడా దగ్గర నేర్చుకోవాలి. పైనుంటే 10 మంది 20 మంది 30 మంది 40 మంది 50 మంది 60 మంది 70 మంది 80 మంది 90 మంది 100 మంది 200 మంది 300 మంది 400 మంది 500 మంది 600 మంది 700 మంది 800 మంది 900 మంది 1000 మంది 2000 మంది 3000 మంది 4000 మంది 5000 మంది 6000 మంది 7000 మంది 8000 మంది 9000 మంది 100,000 మంది 1,000,000 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 మంది 1,000
ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. నరుడు అన్నవాడిని లెక్క చేయడానికి లేదండి. దావీదు నాతాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో వెంటనే దైవజనులు చెప్పిన రీతిగా పొరలాడి ఏడ్చాడు. అయ్యో, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. 3000 సంవత్సరాల కిందటే దావీదు జీవితంలో ఒక ఒప్పుకోలు, వాక్యానుసారమైన ఒక హెచ్చరిక వచ్చినప్పుడు, అభిషక్తుల నోట ఒక హెచ్చరించి వచ్చినప్పుడు దిద్దుబాటు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్వత్రిక సంఘములో? విశ్వాసులైన వారు, రొమ్మున పాపమును పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు భయపడరా? ఇంట్లో నీవు ఒక గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుందంటే ఒక భయం నీకుంది. ఇంట్లో తీసుకొచ్చి ఒక కడప బాంబు ఇంట్లో పెట్టడానికి నువ్వు ధైర్యం సాహసించవే, కానీ రొమ్మున పాపం పెట్టుకొని తిరుగుతున్నా నీవు భయం లేకుండా తిరుగుతున్నావా? ఎంతమంది ఉంది సార్వత్రిక ఈ సంఘ క్రైస్తవులు పాపముని ఒప్పుకునే ఒక ఆలోచన. నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు విధేయత చూపి గోనె పట్టా కట్టుకొని, అయ్యో దైవజనుడు నీ ఆధ్యాత్మికమైన క్షేమార్థమై ప్రతి వారిని ఆయన ఎదుట నిలబడాలని ఒక ఆలోచనతో దైవజనుడు హెచ్చరించినప్పుడు దిద్దుకోవటం నీ బాధ్యత ఉన్నది, నీ ధర్మమై ఉన్నది. దైవజనుడు ఒక దర్శనముతో ఉంటాడు. మాకు అప్పగించబడిన యొక్క ఈ మంద పట్ల కాపరత్వము కలిగి ఉంటాడు. మాకు ఒక బాధ్యత ఉంది. ప్రతి వారిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబడే జాబు కొరకు దేవుడు మమ్మల్ని నియమించినప్పుడు మా పని మమ్మల్ని చేయనివ్వండి. ఎప్పుడైతే నాతాను ప్రవక్త హెచ్చరించాడో వెంటనే దావీదు తలదించుకొని తన కిరీటాలు పక్కన పెట్టి తనకున్న యొక్క గౌరవ ప్రతిష్టలు పక్కన పెట్టి తొంగలో దొక్కి దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించిన యొక్క దావీదు యొక్క వ్యక్తిత్వపు యొక్క తీరు ఎంత గొప్పదండి.